అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో. ఈరోజు ఇక్కడ నేను కొబ్బరి లడ్డూలు బెల్లంతో ఎలా చేయాలనేది చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి. కొబ్బరి చిప్పను ఇలా తురుముకోవాలండి సన్నగా. కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకొని కొంచెం ఈ తురుమంతా అందులో వేసుకొని కొంచెం గోరువెచ్చగా వేపుకోవాలండి. ఈలోపు పక్కన మనము బెల్లం తురుముకొని కొంచెం లైట్గా వాటర్ పోసి దాన్ని కరగనివ్వాలి. పక్కన అలాగే ఇలాచీ కలుపుకొని ఇలాచీని కూడా మనం దంచుకొని ఇందులో వేసుకోవాలండి. అప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట. బెల్లం కరిగిన తర్వాత ఇలా మనం వడపోసుకోవాలి. అందులో ఏమైనా రాళ్ళు చెత్త అలా ఏమైనా ఉంటే మనకి ఇక్కడే స్ట్రైన్ అయిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ బెల్లం కరిగిన వాటర్ ఉన్నది కదండి, అది ఇందులో వేసి బాగా తిప్పుకోవాలి. ఇలా కొంచెం బాగా పచ్చివాసన పోయి వేగిన తర్వాత కొంచెం దగ్గరగా వస్తుందన్నమాట. అది ఎలా అంటే మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు వాటర్ కొంచెం ఊరుతుంది, తర్వాత మళ్ళీ ఆ వాటర్ అంతా మళ్ళీ లాగేస్తుంది అనమాట.